మీరు ఎప్పుడైనా ఆలోచించారా, జపాన్ బుల్లెట్ ట్రైన్ ముక్కు ఎందుకు అంత పొడవుగా ఉంటుంది? మీకు అనిపించి ఉండవచ్చు, ఈ పొడవైన ముక్క ట్రైన్ను వేగంగా ప్రయాణించడానికి సహాయం చేస్తుందని. కానీ అలా కాదు. నిజానికి జపాన్లోని ఎక్కువ బుల్లెట్ ట్రైన్లు మరియు వాటి చుట్టూ జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. 1990వ సంవత్సరవ దశకంలో వారి పాత బుల్లెట్ ట్రైన్లు టన్నెళ్ల ద్వారా ప్రయాణించేటప్పుడు చాలా ఘోరమైన శబ్దం చేస్తూ బయటికి వస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ఇంజనీర్లు పరిశీలన జరిపినప్పుడు వారు గమనించారు, జలపక్షి నీటి లోపలికి వెళ్లేటప్పుడు తన శరీరాన్ని పూర్తిగా సన్నగా మార్చుకుంటుంది. ఈ సన్నని ఆకారంతో అది తేలికగా నీటిలో ప్రవేశిస్తుంది. దీనినే అనుసరించి బుల్లెట్ ట్రైన్ ముక్కు డిజైన్ను కింగ్ఫిషర్ పిట్ట ముక్కు తరహాలో రూపొందించారు. ఇప్పుడు ట్రైన్ టన్నెల్ నుండి బయటికి వస్తున్నప్పుడు అది కింగ్ఫిషర్ లాగా గాలి లోపల నుండి కత్తి లాంటి దారిలో బయటికి వస్తుంది. ఇలాంటివి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు నాకు మీ సహకారం అందించండి.